మన కేటీఆర్ గారు హిమాయత్ సార్ దగ్గర పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చారు. అద్భుతమైన ప్రజెంటేషన్, చాలా గొప్ప ప్రజెంటేషన్. 16,000 కోట్లతోని ఒక్క ఇల్లు కూడా కూలగొట్టకుండా మూసీని, జీవం లేని మూసీకి ఏ విధంగా పునర్జీవం ఇచ్చిండ్రు అనే దాని మీద అద్భుతమైన ప్రజెంటేషన్. అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇంకా రాబోయే రోజులు ఇంకా చాలా చేయాలని కూడా వారు చెప్పడం జరిగింది. కానీ దాని పక్కనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు ఉన్నది. మేము హిమాయత్ సాగర్ పోతుంటే రైట్ సైడ్ హిమాయత్ సాగర్ చెరువుకు ఆ రోడ్డుకు మధ్యలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి 2, 3, 4, 5, 6, 10 ఎకరాల బంగళాలో ఆయన ఉంటున్నాడు. నాకు ఆ రోజు అనాలనిపించింది, నిజానికి మనం అందరం పోయి ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద నోటీస్ పెడదామని. దాని పక్కనే గడ్డం వివేకానంద్, ఆయన 12 ఎకరాల భూమిని ఆక్రమించి దాని మీద మరి అక్కడ కూడా ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. మరి వాళ్ళ ఇళ్ల మీద నోటీసు ప్రజలు అతికిస్తే ఇప్పుడు మీరు రాస్తున్నారు కదా, RBX అని ప్రతి ఇంటి మీద రాస్తున్నారు. మేము కేటీఆర్ గారితో మేము చాలా చోట్ల కూడా ఈ మధు పార్క్, రిడ్జ్, ఆ విధంగా ఉన్న చాలా అపార్ట్మెంట్స్లోకి మేము వెళ్ళడం జరిగింది. అసలు వాళ్ళ కళ్ళల్లో భయం ఉన్నది, ఏడుస్తున్నారు, ఏం చేయాలో అర్థం కాదు, ఎగ్జామ్స్ ఎట్లా రాయాలో తెలియదు. కానీ ఇక్కడ క్రూరమైన కుట్ర ఏంటంటే ఈ బాధలన్నీ కూడా ప్రజలకు తెలవడం లేదు. ఎందుకు? ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ఎవరి దగ్గర ఉన్నది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఉన్నది. వెలుగు మట్లలో దాదాపు 1000 కుటుంబాలను రాత్రికి రాత్రే 4,000 మంది పోలీసులతోని, బుల్డోజర్లతో గొలగొట్టిండ్రు. ఎక్కడన్నా ప్రజలకు తెలిసింది ఆ విషయం? తెలవలేదు. గాజాలాగా మార్చిండ్రు. సలోమి అనే ఒక అమ్మాయి బిఎడ్ చేస్తూ ఎగ్జామ్ వదులుకొని అయ్యో మా ఇండ్లు గొలగొడుతున్నారంట అని చెప్పి బిఎడ్ పక్కకు పెట్టేసి వచ్చి పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడ్డది. అమ్మాయి ఎగ్జామ్స్ పోయింది. ఒక మహిళ 70 సంవత్సరాలు ఉండే మహిళ, నాయన మన్ననే ఇల్లు కట్టుకొని సున్న వేసుకున్నాం, మీరు కూలగొడుతున్నారు, కనీసం ఒక్క 5 నిమిషాలు ఆ ఇంట్లో అడుగుపెట్టి అక్కడ ఆ గోడలను తాకనివ్వండి బాబు అని అడుక్కున్నా కూడా ఆ మంత్రి గారి మనసు కరగలేదు. పైగా మంత్రి గారు ఏమంటున్నారు? మీరు పెయిడ్ బ్యాచ్ అంటున్నారు, మీరు ల్యాండ్ మాఫియా అంటున్నారు. ఆయన వార్తలన్నీ కూడా పతాక శీర్షికల్లో పత్రికల్లో వస్తున్నాయి. ఎందుకు? ఆయన ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ మినిస్టర్, ఆయనే రెవెన్యూ మినిస్టర్. నేను డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు కొత్వాల్ కూడా, అదేవిధంగా వట్టినాగులపల్లిలో ఈ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్రమంగా మైనింగ్ చేస్తుంటే అక్కడికి పోయినాం మేము. రాత్రికి రాత్రి రాఘవ కన్స్ట్రక్షన్ అనే బోర్డు ఉన్న కంటైనర్ను రాత్రికి రాత్రి దాని మీద నీళ్లు రంగేసి తెడిపేసి